పక్క గ్రామంలో చూశాను. పక్క గ్రామంలో ఒక పట్టాదారు పాస్బుక్ కావాలంటే అక్కడుండి ఎవరైతే రెవెన్యూ ఆఫీసర్ ఉన్నాడో అతను డబ్బులు అడిగాడని అక్కడుండే మహిళ చెప్పింది. నేను అడిగాను, పోతవరంలో మీకు అన్ని పనులైనాయి, పనులైనప్పుడు మీరు ఆనందంగా ఉండాలా అని అడిగాను. కాదు, మేము కొంతమంది అసంతృప్తి ఉందన్నారు. అసంతృప్తి ఏంటనే ఒక మహిళ అడిగితే, నేను మామూలుగా మా పట్టాదారు పాస్ పుస్తకం మా మామగారు చనిపోయారు, నా భర్త పేరు తీమని అడిగాం, ఇక్కడ ఉండే అధికారి 30,000 అడిగారని ఆ మహిళ చెప్పినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. అందుకనే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాను, ఇమ్మీడియట్ గా రిపోర్ట్ తెప్పించండి, ఒకవేళ అది వాస్తవం అయితే తక్షణమే అతన్ని కఠినంగా శిక్షించి సస్పెండ్ చేసి అవసరమైతే ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి చూసిన తర్వాత మా తల్లి కూడా కష్టపడినప్పుడు నేను చూశాను. అందుకని ఈ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ కష్టపడకూడదని దీపం కింద వంట గ్యాస్ కనెక్షన్ ఇచ్చాను. మళ్ళీ కాంగ్రెస్ హయాంలో ఏమీ ఇవ్వలేదు. ఈరోజు ఒక నిర్ణయం చేశాను, 3 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి రాబోయే రోజుల్లో కిరోసిన్తో కానీ కట్టెలతో కాకుండా పూర్తిగా వంట గ్యాస్ తో వంట చేసుకోవాలి, మా ఆడబిడ్డలు ఆనందంగా వంట చేయాలని 100% ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు ఇప్పిస్తున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందులో ఈ జిల్లా వేదిక పైన ప్రజాప్రతినిధులు కానీ, ఇంకో పక్కన జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా పనిచేశారు. మొత్తం జిల్లాలో మీరు చూస్తే ఈరోజు 16,80,133 మంది ఉంటే కుటుంబాలుంటే అందరికీ వంట గ్యాస్ వచ్చింది. రాష్ట్రంలో మొదటి జిల్లా, 100% ఎల్పిజి కవర్ చేసిన జిల్లా, భవిష్యత్తులో కట్టెల పొయ్యి అవసరం లేకుండా, కిరోసిన్ అవసరం లేకుండా పూర్తిగా గ్యాస్ తో వంట చేసుకునే జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. దీనికి నేను గర్వపడుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లా నాకు ఒక ప్రీతి ప్రాంతమైన జిల్లా. అన్ని ఎమ్మెల్యేలని, అందరి ఎంపీలని, మున్సిపల్ చైర్మన్ని, జిల్లా ప్రజా పరిషత్ ఏదైతే ఉందో అందులో ఉండే జెడ్పీటీసీలని, ఎంపీటీసీలని, సర్పంచుల్ని ఏకపక్షంగా గెలిపించిన జిల్లా ఈ పశ్చిమ గోదావరి జిల్లా. అదే మాదిరిగా మీరు చూసినప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు, పేదవాళ్ళకు రేషన్ ఇచ్చాం, 5 కేజీలు ఇస్తున్నాం. ఈ సంవత్సరం నుంచి రేషన్ వద్దు, మాకు నగదే కావాలంటే డబ్బులు కూడా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తున్నాం, ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అదే మాదిరిగా పింఛన్లు, పెద్ద కొడుకుగా ఉంటారని చెప్పాను, కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటారని చెప్పాను. మీ పిల్లలు చూసుకోకపోయినా ఉద్యోగస్తులకు ఏ విధంగా జీతాలు వస్తాయో నెలవారీగా 1000 రూపాయలు పింఛను 47 లక్షల మందికి ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే కాదు, వికలాంగులకు 500 రూపాయలు ఇస్తున్నాం. ఒక అభద్రతా భావం పోవాలని, ఎవరైనా యాక్సిడెంట్ చనిపోతే 5 లక్షల రూపాయలు, ఎవరైనా పూర్తిగా వికలాంగులైతే 5 లక్షల రూపాయలు, పాక్షికంగా వికలాంగులైతే దగ్గర 3,25,000 రూపాయలు, ఎవరైనా చనిపోతే 30,000 రూపాయలు. ఇవన్నీ కూడా సహజ మరణానికి కూడా డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటున్నాం. మీ ఖర్చులు తగ్గించాలని, మీ ఆరోగ్య ఖర్చులు తగ్గించాలని ఈరోజు మీరు చూస్తే గర్భిణీ స్త్రీ దగ్గర నుంచి హాస్పిటల్లో డెలివరీ అయితే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా ఇంటికి పంపించి 6,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా ఎన్టీఆర్ కిట్ పిల్లవాళ్ళకి కానీ, బసవతారకం కిట్ గర్భిణీ స్త్రీలకు ఇచ్చి ఏమేం కావాలన్న వస్తువులను కూడా పెట్టి ఇచ్చాం.
అదే మరిగా మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ వైద్య పరీక్షలు కానీ వైద్య సేవ కానీ ఇంకో పక్క చూస్తే పట్టణ ఆరోగ్య కేంద్రాలు కానీ సంచార వైద్యశాల కానీ అనేకమైన ఇనిషియేటివ్ తీసుకున్నాను. ఇంకో పక్క మీరు చూస్తే ఎవరైనా చనిపోతే వాళ్ళ డెడ్ బాడీ తీసుకుపోవాలంటే ఎక్కువ ఖర్చు అవుతుందని మహాప్రస్థానం అనే కార్యక్రమం పెట్టి నేరుగా మీ ఇంటికి శవాన్ని కూడా తీసుకొచ్చి ఇస్తున్నామంటే 30,000 రూపాయలు ఖర్చులకు ఇస్తున్నామంటే అది ఈ ప్రభుత్వం మీ పట్ల ఉండే అభిమానం, మీ పట్ల ఈ ప్రభుత్వం చూపించినటువంటి శ్రద్ధ. ఈ జిల్లాలో ఒక పక్క రైతు ఆదాయం పెరగాలంటే వరి ధాన్యం, పామాయిల్, ఇంకో పక్క పెద్ద ఎత్తున చేపలు కూడా ఉత్పత్తి చేసుకుని అదే సమయంలో కాలుష్యం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది మీద చూస్తే కావాలని ఈ జిల్లాలో ఇండస్ట్రీస్ రాకూడదని, మన పిల్లలకు ఉద్యోగాలు రాకుండా చేయాలని, మన ఆదాయం పెరగకూడదని, మన జీవన ప్రమాణాలు పెరగకూడదనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, పొల్యూషన్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. కామన్ అఫ్లూయెంట్ ప్లాంట్ పెడతాను. ఒకసారి పొల్యూషన్ ట్రీట్ చేసిన తర్వాత ఏ పరిశ్రమ ఉన్నా అక్కడి నుంచి నేరుగా తీసుకుని సముద్రంలో వదిలిపెట్టి పొల్యూషన్ లేని జిల్లాగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు వాళ్ళకి అండగా నిలబడాలి, సేవాభావంతో ముందుకు పోవాలి, ఎక్కడ అవినీతి రహిత సమాజానికి ముందుకు పోవాలి. నేను నిన్న ఒక మాట కూడా చెప్పాను, అది మీరు చూస్తే ఎవరైతే అవినీతి మార్గాల్లో డబ్బులు సంపాదించారో వాళ్ళ మీద రైడ్ చేసి వదిలిపెట్టడమే కాకుండా ఆ డబ్బులు మొత్తం ప్రభుత్వమే తీసుకుని మళ్ళీ ఈ పేదవాళ్ళ సంక్షేమానికి ఆ డబ్బులు వినియోగిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కొంతమంది అనుకున్న సంపాదించుకున్న తర్వాత సస్పెండ్ చేసి సంవత్సరాలు ఉంటాం, మళ్ళా ఉద్యోగానికి వస్తాం అనుకుంటారు, కానీ అది కుదరదు. దాంట్లో కూడా నాకు స్పష్టత ఉంది. ఎవరైనా కష్టపడి సంపాదించుకోవాలి, నీతి నిజాన్ని సంపాదించుకోవాలి తప్ప అడ్డదారులు ఎవరు చేసినా అది తప్పే అవుతుందని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. మీరు ఆనందంగా ఉండాలి. అందుకే మీరు ఒకసారి చూస్తే నేను ఒక విజన్ తయారు చేశాను. ఆ విజన్ ప్రకారం 2022కి ఇప్పుడు చాలా వెనకాలన్నాం. దక్షిణ భారతదేశంలో అందరికంటే వెనకాలన్నాం, చాలా వెనకాలన్నాం. 3 ఏళ్లు కష్టపడినాం, ఇంకా మనం కోలుకునే పరిస్థితులు లేవు. ఈరోజు అటు కేరళ నెంబర్ 1 స్థానంలో ఉంటే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ 2వ స్థానంలో ఉంటే మనం అందరికంటే వెనకాలన్నాం. 2వ స్థానం కంటే దగ్గర 36,000 రూపాయల ఆదాయం తక్కువ ఉంది మనకు, తలసరి ఆదాయం. దాన్ని భర్తీ చేసుకుని 2022కి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా మన రాష్ట్రం ఉండాలి. 2029కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదైనా అంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాల్సిన అవసరం ఉంది. దానికి మీరందరూ కూడా కష్టపడాలి, సహకరించాలి. 2029లో పేదరిక నిర్మూలనే కాదు, ఆనందంగా ఉండే సమాజం కావాలి. డబ్బులు ఎంత ముఖ్యమో, సంపద ఎంత ముఖ్యమో, పేదరికాన్ని పూర్తిగా రూపుమాపడం ఎంత ముఖ్యమో, అదే సమయంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆనందంగా ఉండాలి.